బాలానందం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 4వ తరగతి తెలుగు గోపాల్ తెలుగు టెక్స్ట్ బుక్ కృత్యాలు వివరించడం జరుగుతుంది. దిస్ ఈజ్ సూర్యప్రకాష్ అండ్ దిస్ వీడియో ఈజ్ క్రియేటెడ్ ఫర్ టీచర్స్ అండ్ పేరెంట్స్ యాజ్ ఎ రిసోర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బాలానందం యూట్యూబ్ ఛానల్. చదవడం, వ్యక్తపరచడం. కింది పేరాను చదవండి, ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయండి. ఒక మడుగులో దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడు అనే 3 చేపలు ఉన్నాయి. ఈ విధంగా పేరా ఇవ్వడం జరిగింది. 1వ ప్రశ్న, మడుగులో ఉన్న చేపల పేర్లలో లేని పేరు ఆ దీర్ఘకాలుడు. 2, రాబోయే ఆపదను ముందుగానే ఊహించిన వారు దీర్ఘదర్శి. 3, ఏ కాలం గురించి ఆలోచించి ఆపద వస్తుందని చేపలు బాధపడ్డాయి? జవాబు, వేసవి కాలం గురించి ఆలోచించి ఆపద వస్తుందని చేపలు బాధపడ్డాయి. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత పదజాలం. పాఠం చదవండి. పాఠంలోని గుణంతాక్షర, ద్విత్వాక్షర, సంయుక్తాక్షర పదాలను గుర్తించి రాయండి. గుణంతాక్షర పదాలు ఆలోచన, పొడవు, జవాబులు, గోపాల్. ద్విత్వాక్షర పదాలు వచ్చింది, చెప్పగలరా, పట్టణాలకు, చిరునవ్వు. సంయుక్తాక్షర పదాలు సుల్తాను, వెడల్పు. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత కింది గడులలోని అక్షరాలను ఉపయోగించి సంయుక్తాక్షర పదాలను తయారు చేయండి. ఉదాహరణ: నక్షత్రాలు, సుల్తాను, ప్రశ్నలు, శిక్ష, దర్బారు, వెడల్పు, సమస్య, లక్ష్య. తర్వాత కింది పదాలను తగిన క్రియాపదాలతో జతపరచండి. ఆ పదాలతో వాక్యాలను రాయండి. రంగురంగుల బొమ్మలు చేసేస్తాం. మైదానంలో ఆటలు ఆడేస్తాం. చిట్టి చిట్టి కథలు చెప్పేస్తాం. కాగితం పడవలు వదిలేస్తాం. ఊహల ఊయల ఊగేస్తాం. తర్వాత స్వీయ రచన. 1వ ప్రశ్న, సుల్తాన్ అడిగిన ప్రశ్న ఏమిటి? జవాబు, 1, ఈ భూమి పొడవు ఎంత, వెడల్పు ఎంత? 2, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? 2, గోపాల్ ఎవరు, ఎక్కడుంటాడు? జవాబు, గోపాల్ మాల్వారాజు జయచంద్రుడి యొక్క ఆస్థాన విదూషకుడు. గోపాల్ చాలా తెలివైనవాడు. మూడో ప్రశ్న, గోపాల్ భూమి పొడవు, వెడల్పులు ఎలా కొలిచానని చెప్పాడు? జవాబు, గోపాల్ సుల్తాన్తో, మహాప్రభు, ఈ 8 బండ్లలోని దారంతో భూమి నిలువును కొలిచాను, తక్కిన 8 బండ్ల దారంతో భూమి అడ్డం కొలిచానని చెప్పాడు. 4వ ప్రశ్న, గోపాల్ నక్షత్రాలను ఎలా లెక్కించానని చెప్పాడు? జవాబు, గోపాల్ సుల్తానుతో, మహాప్రభు, ఇవిగో ఈ 25 గొర్రెలు. ఆకాశంలో ఒక్కో నక్షత్రానికి ఒక్కో గొర్రె వెంట్రుక. ఈ గొర్రెల వెంట్రుకలన్నీ లెక్కించుకుంటే మీకు నక్షత్రాల సంఖ్య ఇట్టే తెలిసిపోతుందని అన్నాడు. 5వ ప్రశ్న, గోపాల్ చిక్కు ప్రశ్నలకు సమాధానం చెప్పాడు కదా, మీకు తెలిసిన ఒక చిక్కు ప్రశ్న రాసి దానికి సమాధానం రాయండి. జవాబు, నన్ను పగలగొట్టకుండా ఉపయోగించలేరు, నేను ఎవరు? జవాబు, గుడ్డు. 2, నన్ను ఎంత తీస్తే అంత పెద్దదిగా అవుతాను, నేను ఏమిటి? జవాబు, గుంత. తర్వాత 6వ ప్రశ్న, గోపాల్ తెలివి కథను మీ సొంత మాటల్లో చెప్పండి, రాయండి. జవాబు, ఒకసారి ఢిల్లీ సుల్తాను తన సామంతరాజులను 2 చిక్కు ప్రశ్నలు అడిగాడు. భూమి పొడవు, వెడల్పు ఎంత? ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో చెప్పమన్నాడు. ఎవరికీ సమాధానం తెలియక మాల్వారాజు గోపాల్ను సుల్తాన్ వద్దకు పంపించాడు. గోపాల్ 1 సంవత్సరం గడువు కొంత ధనం తీసుకుని వెళ్ళాడు. ఆ ధనంతో దారం ఉండలు, గొర్రెలను సిద్ధం చేశాడు. సంవత్సరం తర్వాత దారం ఉండలను చూపించి వాటితో భూమిని కొలిచానని చెప్పాడు. గొర్రెల వెంట్రుకలను లెక్కిస్తే నక్షత్రాల సంఖ్య తెలుస్తుందని చెప్పాడు. గోపాల్ తెలివికి సుల్తాన్ ఎంతో ఆశ్చర్యపడి అతన్ని ప్రశంసించి బహుమతులు ఇచ్చాడు. ఈ కథ ద్వారా సమయస్ఫూర్తి, తెలివితేటలు ఉంటే కష్టమైన సమస్యలను కూడా సులువుగా పరిష్కరించవచ్చని తెలుసుకుంటాము. ఈ విధంగా గోపాల్ తెలివి కథను సొంత మాటల్లో రాయాల్సి ఉంటుంది. తర్వాత సృజనాత్మకత. కింది పొడుపు కథ చదవండి. ఇటువంటివి 2 పొడుపు కథలు
రాయండి. ఉదాహరణ, నాకు 4 కాళ్ళు ఉంటాయి కానీ నడవలేను, నాకు 2 చేతులు ఉంటాయి కానీ పనులు చేయలేను, వచ్చిన వారికి మర్యాద చేస్తాను, ఎవరిని నేనెవరిని. సమాధానం కుర్చీ. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయే వారికి వడ్డించే బొమ్మ. సమాధానం తేలు. రాజావారి తోటలో రోజా పూలు, చూచేవారే గాని కోసేవారు లేరు. సమాధానం నక్షత్రాలు. తర్వాత ప్రశంస. సుల్తాన్ ప్రశ్నలకు గోపాల్ సమాధానాలు చెప్పినందుకు సుల్తాన్ సన్మానించాడు కదా, మీ ఉపాధ్యాయులు మిమ్మల్ని అభినందించిన ఒక సందర్భాన్ని వివరించండి. జవాబు, ఒకసారి రోడ్డు దాటలేక ఒక ముసలివాడు ఇబ్బంది పడుతున్నాడు. నేను ఆయన దగ్గరకు వెళ్ళి సురక్షితంగా రోడ్డు దాటించాను. అది చూసిన మా ఉపాధ్యాయులు నన్ను అందరి ముందు అభినందించారు. తర్వాత భాషాంశాలు. కింది పేరా చదవండి. ఆశ్చర్యార్థకం ముందున్న పదాలకు 0 చుట్టండి. ఆశ్చర్యార్థకం ముందున్న పదాలు అబ్బో, ఉందో, అవును, బాబోయ్, చూస్తున్నదో. వీటికి 0 చుట్టాల్సి ఉంటుంది. తర్వాత పేజీలో చూడండి, ఉందో, పేరేమిటో, వీటికి 0 చుట్టాల్సి ఉంటుంది. తర్వాత కింది వాక్యాలలో ఆశ్చర్యార్థక చిహ్నాన్ని ఉంచండి. 1, ఆహా ఎంత చల్లని గాలి. ఆహా ఆశ్చర్యార్థకం ఎంత చల్లని గాలి. 2, శభాష్ నువ్వు బాగా చదువుతున్నావు. శభాష్ ఆశ్చర్యార్థకం నువ్వు బాగా చదువుతున్నావు. ఈ విధంగా ఆశ్చర్యార్థకాలు ఉంచి రాయాల్సి ఉంటుంది. తర్వాత నేనేమి నేర్చుకున్నాను. 1, పాఠం ఆధారంగా ఢిల్లీ సుల్తాన్ ఆస్థానానికి ఎవరు వచ్చారు. జవాబు, ఈ రాజు. 2, విషమించు అంటే అర్థం రాయండి. జవాబు, కష్టంగా మారడం లేదా తీవ్రంగా మారడం. 3, గోపాల్ తెలివైనవాడు. గీతగీసిన పదం యొక్క భాషా భాగం. ఇక్కడ గోపాల్ అనగా నామవాచానికి సంబంధించిన భాషా భాగం, నామవాచకం. తర్వాత కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. రాము చాలా నిజాయితీ గల బాలుడు. ఒకరోజు అతను బడికి వెళ్తుండగా ఈ విధంగా పేరా ఇవ్వడం జరిగింది. 1, పై పేరా ద్వారా అందరూ మెచ్చుకోవాలంటే ఎలా ఉండాలి. జవాబు, ఈ నిజాయితీగా. 2, పోలీసులు రాముని ఎందుకు మెచ్చుకున్నారు. రాము స్థానంలో మీరుంటే ఏం చేసేవారు. జవాబు, దొరికిన పర్సును నిజాయితీగా పోలీస్ స్టేషన్లో అప్పగించినందుకు పోలీసులు రామును మెచ్చుకున్నారు. నేను కూడా రాములాగే చేస్తాను. తర్వాత కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. సన్మానం. జవాబు, సెప్టెంబర్ 5న ఉపాధ్యాయులకు సన్మానం చేస్తారు. బహుమతి, కబడ్డీ ఆటలో గెలిచినందుకు నాకు బహుమతి వచ్చింది. 6వ ప్రశ్న, సమస్య వచ్చినప్పుడు భయపడకుండా తెలివిగా ఆలోచించాలి. ఈ విషయాన్ని గోపాల్ పాత్ర ద్వారా ఎలా తెలుసుకున్నావు వివరించండి. జవాబు, గోపాల్ సుల్తాన్ అడిగిన కష్టమైన ప్రశ్నలకు భయపడలేదు. తెలివిగా ఆలోచించి చాకచక్యంగా సమాధానాలు చెప్పాడు. దీనివల్ల సమస్య వచ్చినప్పుడు భయపడకుండా తెలివిగా ఆలోచించాలని తెలుసుకున్నాను. 7వ ప్రశ్న, సుల్తాను ఒక కొండను చూపించి దీని బరువు ఎంతో నాకు తెలియాలి అని అడిగినప్పుడు నీవైతే ఏమని సమాధానం చెప్తావు. జవాబు, ప్రభు, ఈ కొండ బరువును తెలుసుకోవడం చాలా సులభం. ముందుగా ఈ కొండ కన్నా పెద్ద త్రాసు తయారు చేయించండి, వెంటనే దాని బరువును చెప్పగలను. 8వ ప్రశ్న, నీ స్నేహితుడు జిల్లా స్థాయి పోటీలలో పాల్గొని కలెక్టర్ నుండి బహుమతి పొందినప్పుడు వారిని ప్రశంసిస్తూ రాయండి. జవాబు, జిల్లా స్థాయి పోటీలలో విజయం సాధించి కలెక్టర్ గారి చేతుల మీదుగా బహుమతి పొందినందుకు అభినందనలు. భవిష్యత్తులో కూడా ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని
కోరుకుంటున్నాను. ఈ విధంగా ప్రశంసిస్తూ రాయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బాలానందం యూట్యూబ్ ఛానల్.